హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనిక పర్సా వ్లాగ్స్. మేము ఈరోజు కొత్తపల్లి కొబ్బరి మామిడి నిల్వ పచ్చడి పడుతున్నాము. మామిడికాయలను శుభ్రంగా క్లీన్ చేసుకుని ముక్కలు కొట్టుకుని ఆరిన తర్వాత ఒక డబ్బాతో ముక్కలు కొలుచుకుని వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని ముక్కలకు బాగా పట్టించుకోవాలండి. ఆయిల్ ముక్కలకు పట్టించుకున్న తర్వాత పసుపు కూడా వేసుకుని ముక్కలకు బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి వేసుకుని బాగా కలుపుకోవాలి. మానికి ముక్కలకి అర్ధసేరు ఉప్పు, అర్ధసేరు కారం, పావుసేరు ఆవాల పిండి పడుతుంది. ఇప్పుడు కారం కూడా వేసుకుని కలుపుకుందామండి. నూనె సరిపోకపోతే మధ్యలో వేసుకుని కలుపుకోవచ్చు. ఇంకా అయిపోతుందండి. నిల్వకి జాడీలోకి తీసేసుకోవటమే. పట్టేది కొత్తపల్లి కొబ్బరి మామిడి అండో 2 years తర్వాత అయినా సరే కొబ్బరి ముక్క తిన్నట్లుగానే ఉంటది. పచ్చడిని వీడియో తీసి పచ్చడి కలిపే వాళ్ళని వీడియో తీయకపోతే బాగుండదు కదా, అందుకే మా నాన్నగారిని కూడా వీడియో తీసేసాను. అయిపోయిందండి. జాడీలో పెట్టేసేసుకోవడమే. మీలో ఎంతమంది కొత్తపల్లి కొబ్బరి మామిడి ఆవకాయ పచ్చడి తిన్నారో కామెంట్ చేయండి. అందులో వేడి వేడి అన్నం వేసుకుని టేస్ట్ చేసేయడమే. అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.